అని అనిపించింది. ఓకే, చెప్పేనా? సో హీలింగ్ వాస్తు తెరకి స్వాగతం మిత్రులారా. వాస్తవంగా వాస్తు ఇంపార్టెంటా, బయట ఇంజనీర్ చెప్పినటువంటి విధానం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ రెండు రకాలు. ఖచ్చితంగా వాస్తు ఇంపార్టెంటే, ఒక స్ట్రక్చర్ ఇంజనీర్ చెప్పేటటువంటి విషయమే ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాం. వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ సెట్ బ్యాక్స్ ఏంటనే పద్ధతులు ఫాలో అవుతారు. గవర్నమెంట్ సెట్ బ్యాక్స్ ఇచ్చిన తర్వాత ఉన్న స్పేస్ అంతా తీసుకొని ప్రతి అంగుళాన్ని వదలకుండా ఆ ఫంక్షనాలిటీ ఆ స్పేసెస్ ఏంటి, దాన్ని ఎంత ఎస్ఎఫ్టీని యూస్ఫుల్గా తెచ్చాము, కొంత క్రాస్ వెంటిలేషన్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ మీదే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు తీసుకునేటటువంటి పొడుగు వెడల్పుల ఎంక్లోజర్ ఏదైతే ఉన్నదో ఆ మధ్య పుట్టేటటువంటి ఆ యొక్క వైబ్రెన్సీ ఏదైతే ఉందో ఆ యొక్క వైబ్రెన్సీ అనేది మ్యాటర్స్. ఇక్కడ ఆ ఇంటి లోపల ఉన్నప్పుడు ఆ వైబ్రెన్సీలో మనం ఉంటున్నామండి. ఆ వైబ్రెన్సీ లోపల మనము ఒక ఫంక్షనాలిటీ ఏంటి అనేది ఆలోచిస్తాం. సో అదేవిధంగా అందులో క్రాస్ వెంటిలేషన్ కూడా మనం ఆలోచిస్తాం. కానీ ఒక ఇంజనీర్ అనేవాడు అవన్నీ ఆలోచించడు. నేను స్పేస్ని ఎలాగ ఎంక్లోజ్ చేస్తున్నాను, ఏ కొలతలతో తీసుకుంటున్నాను, ఆ కొలతలు తీసుకోవడం ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క వైబ్రెన్సీ అనేది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని సన్మార్గంలో పెడుతుందా, లేదంటే సన్మార్గంలో కాకుండా అధోముఖంగా వాళ్ళని తీసుకెళ్తుందా తెలియదండి. ఒక లయా బేస్డ్ వైబ్రేషన్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మేము ఏం చెప్తున్నాం అంటే, మేము ఒక ఆయం కట్టి ఒక ఫ్లోర్ ప్లాన్ ఇచ్చిన తర్వాత దాన్ని స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి కానీ ఇంజనీర్ దగ్గరికి కానీ వెళ్ళి ఆ యొక్క ఫ్లోర్ ప్లాన్స్ని మేము తయారు చేసుకోమని చేస్తాం. ఆ యొక్క డిఫరెన్స్ మీరు గమనిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.